ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. ఎల్బో హ్యాండ్స్ అంటే మనకు 10 నుంచి 10, 11, 12 మధ్యలో పెట్టుకుంటే అది ఎల్బో హ్యాండ్. అది మోచేతి పైకి వేసుకునే వాటిని ఎల్బో హ్యాండ్స్ అంటారు. ఇది ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ క్లాత్‌ని ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. 2, 3, 4 ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని, ఈ ఫోల్డింగ్ మన వైపు రావాలి. ఫస్ట్ మనము చెయ్యి పొడవు తీసుకోవాలి. ఈ చెయ్యి పొడవు వాళ్ళ హైట్‌ని బట్టి 10 నుంచి 12 లోపల పెట్టుకుంటారు. చూడండి ఇప్పుడు నేను ఎల్బో హ్యాండ్ పొడవు వచ్చేసి 12 ఇంచులు పెడుతున్నాను. చెయ్యి పొడవు 12 ఇంచులు. ఇప్పుడు ఈ హ్యాండ్ మనము ఏ బ్లౌజ్‌కో, డ్రెస్‌కో దేనికి జాయిన్ చేస్తామో దాని చంక చూసుకోవాలి. దాని చంకొచ్చేసి ఒకవేళ 5.5 ఇంచు మనము ఆ చంక పెట్టుంటే దానికి ఒక 3 ఇంచెస్ లూజ్ కలుపుకొని 8.5 ఇంచు మనము హ్యాండ్‌కి లూజ్ పెట్టుకోవాలి. చెయ్యి పొడవొచ్చేసి నార్మల్ 12 ఇంచులు, చంకకి 3 ఇంచెస్ కలిపి 8 ½ ఈ 8 ½ వచ్చేసి ఇక్కడ పై వైపు 8.5 ఈ క్రింది వైపు కూడా 8.5 పెట్టుకొని ముందు ఒక బాక్స్ గీసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ వైపు కాకుండా, ఈ మడత సైడ్ కాకుండా, ఈ ఓపెన్ సైడ్ మనము ఒక 3 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ ఓపెన్ సైడ్ ఓ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని, ఈ కర్వ్ స్కేల్‌తో మనము దీన్ని షేప్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మన హ్యాండ్ లూజ్ ఎంతుందో చూసుకొని, హ్యాండ్ లూజు 10 ఇంచెస్ 10కి 2 కలిపితే 12 ఇంచెస్. దాంట్లో సగము 6 ఇంచెస్ ఇక్కడ హ్యాండ్ లూజ్ పెట్టుకొని, ఇక్కడ షేప్ ఇలా తీసుకోవాలి. చూడండి ఇది ఎల్బో హ్యాండ్స్. ఎల్బో హ్యాండ్స్ అంటే మోచేతి పై వరకు వేసుకునే హ్యాండ్‌ని ఎల్బో హ్యాండ్స్ అంటారు.